అంకుల్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది? నేను జగన్ వస్తేనే బాగుండిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే నవరత్నాలు చెప్పినట్టు చేశాడు కాబట్టి వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే పెట్టిన పథకాల వల్ల ఉపయోగాలు లేవు, సోమరిపోతులు చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలు పెట్టారని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? మా 2.5 లక్షల కోట్లు ఆన్ అకౌంట్ కొట్టాడు. అదే జగను మా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఇస్తే 5 రత్నాలు తిని 4 రత్నాలు మాకు ఇచ్చేవాళ్ళు ఓపెన్ చెప్తే. ఆన్ అకౌంట్ ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చారు కదా. పేద ప్రజలకు ఇచ్చినప్పుడు అవి ఏం చేస్తారు, వాళ్ళు ఏం బ్యాంకుల్లో దాచిపెట్టుకోరు. 2.5 లక్షల కోట్లు నీకు ఏంది పచ్చళ్ళు గానో లేకపోతే ఫ్రిడ్జ్ గానో బంగారం గానో ఏదో ఒకటి కొనుక్కుంటారు, కానీ యూజ్ చేసేసి మళ్ళీ 2.5 లక్షల కోట్లు నీకు వెళ్ళిపోయింది గవర్నమెంట్కి. వాడి దగ్గర ₹1 కూడా ఉండవు. నువ్వు 10,000 ఇస్తే నెలకి మళ్ళీ ఖర్చు పెట్టేస్తాడు వాడు. 15,000 ఇచ్చినా పిల్లలకి ఏమైనా నిత్యావసరాలకు వాడుకుంటారు తప్ప బ్యాంకుల్లో మటుకు పెట్టుకోరు. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారంటున్నారు కదా, దాంట్లో మీకు ఏమేమి వచ్చింది? మాకు అమ్మఒడి వచ్చింది, ప్లాట్ వచ్చింది, ఈ 3 పథకాలు వచ్చినాయి. పింఛను మా అక్కకి కూడా ఒంటరి మహిళ పింఛను వస్తుంది. అంటే పెన్షన్ కూడా పెంచినట్టున్నారు. పింఛన్ ఏమో మా అమ్మగారు మొన్నటిదాకా ఇచ్చారు, చనిపోయారు మా అమ్మగారు, ఇచ్చారు. ఇప్పుడు 3,000 ఇచ్చారు. మా బావాళ్ళకి ఇస్తున్నారు 3,000 నిన్న. మాకు ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పింఛన్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి సార్? రాజకీయ పరిస్థితులు ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. ఇంకా కొద్దిగా ఏంటంటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అసలు ఏది బాగుందంటారు? సంక్షేమ పథకాలు అయితే ఏందే బాగుందమ్మా. అడ్మినిస్ట్రేషన్ మామూలుగా అంటే డెవలప్మెంట్ లేదంటున్నారు, కానీ వైజాగ్లో మొన్న డెవలప్మెంట్ మొత్తం పెట్టుకున్నారు. 1,30,000 కోట్లు పెట్టారు, అది కూడా చేసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు రేట్లు ఇక్కడ ఒక్కసాటే కాదుగా పెరిగింది, రాష్ట్రం మొత్తం పెరిగింది కదా. అది ఓకే. అంటే చూసినట్లయితే అసలుకి రాజధాని లేకుండా 3 రాజధానీలు తలతిక్కులుగా పెట్టేసుకున్నారు ఆయన. అసలు ఆ పరిపాలన ఏంటని చెప్పి చాలా మంది బాధిస్తున్నారు దాని గురించి. 23,000 ఎకరాలు బినామీల పేరుతో కొన్నది. అఫీషియల్గా 23, అఫీషియల్గా అయితే 23, 27 ఉంది. పర్టికులర్గా నెంబర్ తెలీదు, బట్ ఏంటంటే 23 నుంచి 27. మిగతాదేమో కొంతమంది 33 అంటున్నారు. కొన్ని ఏంటంటే రహస్య ఈ వరవికులు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఒక వర్గానికే ఇస్తున్నారని చెప్పి ఆపాడు తప్ప. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, డెవలప్మెంట్ అవడానికి 60 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు జగన్ అయినా రాజధాని అదే అన్నా ఇప్పటికిప్పుడు డెవలప్ చేయలేడు ఆయన కూడా. మినిమం 15 నుంచి 20 ఏళ్ళు బాగా ఫాస్ట్గా తయారు చేసినా మినిమం 20-25 ఏళ్ళు పట్టుద్ది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అప్పటికప్పుడు డెవలప్ చేయలేడు కదా. ఇప్పుడు దఫల వారీగా హైదరాబాద్ దగ్గర 100 ఏళ్ళు పట్టింది డెవలప్మెంట్ అవటానికి. మనం చేసాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అది అంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్టుగా, కేసీఆర్ ఓడిపోయినట్టుగా ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరిగిద్ది అని చెప్పి అంటే అందరూ జనాలు అట్టానే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల కానీ షర్మిలాని దించడానికి టీడీపీని వీళ్ళు జనసేన అవటం కానీ అనన్నా 175 కాకపోయినా గెలిచేది 110 నుంచి 120 వేస్తాయి. ఓటింగ్ మట్టికి వేస్తారు. 175 రాకపోవచ్చు, కానీ 100 నుంచి 120 వస్తాయి నాకు తెలిసి. కాంగ్రెస్ లో షర్మిల గారు అక్కడ జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ వస్తే గానీ జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా? అలాగే చూసుకున్నట్లయితే పొత్తులతో ఉన్న టీడీపీ జనసేన కలిసారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా? ఎవరి స్వార్థం వాళ్ళదమ్మా. చెప్పేది షర్మిల రావడం వల్ల జగన్కే లాభం తప్ప నష్టం ఏమి ఉండదు. ఎందుకంటే సిస్టర్ ఉంది, వెళ్ళిపోయింది. టీడీపీ ఓట్లు అటు వెళ్తాయి, కానీ జగన్ ఓటు జగన్కో ఉండేది కదా. అది పొత్తు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నీ పక్కా టీడీపీ వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి పడతాయి. కాకపోతే పర్సంటేజ్ ఇప్పుడు తగ్గచ్చేమో, కానీ నెక్స్ట్ వచ్చేది కూడా జగనే. జగన్ గారికి ఎఫెక్టే ఉండదు. కాకపోతే మీడియా 6-7 మీడియాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మామూలుగా దంచరు. మరి పులివెందులో టీడీపీ జెండా ఎగరబోతుంది ఈసారి, ఖచ్చితంగా మాదే ఖాయం అంటున్నారు వాళ్ళు. దానికి మీరు ఏమంటారు? చెప్పటం వేరు, చేసి చూపించడం వేరుగా అమ్మా. అది మరి ఇప్పుడు చూసినట్లయితే నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి అంటారు? ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ కంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారమ్మా. మా పిల్లలకి సౌకర్యాలు మట్టి బాగానే ఉన్నాయి. 7 రోజులు ఒక్కో రోజు ఒక మెన్యూ పెట్టిస్తున్నారు. పుస్తకాలన్నీ ప్రైవేట్ స్కూల్గా ఈక్వల్గా చెప్తున్నాడు. ఏ విషయం అది చెప్పాలి. అసలు మొత్తం వాలంటరీ వ్యవస్థ మీద నడుస్తుంది మ్యాక్సిమం చెప్పాలంటే. యూజ్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు మాకు తాళాలు ఇవ్వాలమ్మా, ఏమన్నా పథకాలు కావాలా, ఇప్పుడు మున్సిపాలిటీ చుట్టూ తిరగాల ఏంది, అవునా కాదా? ఇప్పుడు పింఛన్ ఉంది, ఎగ్జాంపుల్ పింఛన్ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది పింఛను. ఇప్పుడు పొద్దున్న 8-8:30 కల్లా 10 ఇచ్చేస్తున్నారు కదా పింఛను. ఆన్ ద టైం వచ్చారంటే వాలంటీర్ వ్యవస్థ వల్లేగా.
పనికి వెళ్తున్నారు అంటే చూసినట్లయితే వాళ్ళు అంటున్నారు వాలంటీర్ని పెట్టింది కేవలం ప్రజల యొక్క డేటాను కలెక్ట్ చేయడానికి, వాళ్ళకి ఎవరికి ఏమున్నాయి ఏం లేవు, ఇంకా వాళ్ళని ఏ రకంగా పేదవాళ్ళు చేద్దామా అన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థని స్థాపించారని చెప్పి అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏజ్ బార్ లేకుండా పెట్టమను. ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయినా ఎవరో ఒకళ్ళు వాలంటీర్గా చేరుతారు. వాలంటీర్గా చేరి వాళ్ళ సేవ ఎన్ని రోజులు చేస్తున్నారు అమ్మా? మినిమం 4 days చేస్తున్నారు వాళ్ళ సేవ కోసం. అది కూడా ఎంప్లాయీస్కి ఎందుకు ఇచ్చాడంటే, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగకుండా ఏంది వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు పెట్టుకోవడం కోసం సేవ పెట్టింది అది. తర్వాత వాలంటీర్లను కూడా పై వాళ్ళని చేశాడు కదా అది. ఓకే, మరి సార్ 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు? 175 రావమ్మా, ఏదైనా 110 నుంచి 120 వస్తాయి జగన్కి. పొత్తులతో ఉన్న జనసేన టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అంటారు? మరి మన జగన్ గారికి ఎన్ని ఓట్లు? ఇప్పుడు 120 వేస్తే ఇప్పుడు ఎన్ని వస్తాయి వాళ్ళకి? 175లో అది మైనస్ చేసుకోవటం. ఓకే సార్, మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయనకి ఎన్నో కేసులు ఉన్నాయి. మాస్టర్ పైన అయింది ఏంది 40 సంవత్సరాల అనుభవం. లాయర్కి ఒక్కొక్క లాయర్కి 1 కోటి నుంచి 1.5 కోటి పెట్టి తీసుకొచ్చాడు. 30 రోజులు 30 ఇంటూ కోట్లు ఎన్ని కోట్లు అయినాయి? ఆ లాయర్కే జస్ట్ 1.5 కోటి 2 కోట్లు జస్ట్ ప్లెయిన్లో తెచ్చాడు ఆయన్ని. ఆ రోజు ప్లెయిన్లో తెచ్చాడు. ఎంత ఖర్చు అయ్యి ఉండిద్ది? మళ్ళీ ఆయనకి 30 మంది అసిస్టెంట్ లాయర్లు. ఒక్కొక్కడికి నెలకి ఇవన్నీ చెప్పామనుకోండి, మీకు అన్నీ తెలిసినాయిగా. పొలిటికల్స్ స్కామ్స్ అని తీస్తే చాలు ఆటోమేటిక్గా. ఇసుక రేట్లు పెంచారంటే ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయి. ఇసుక ఇప్పుడు ప్రాజెక్టులు ఏం ఆగలేదుగా, కట్టుకునేవాడు కట్టుకుంటానే ఉన్నాడు కదా. గతంలో ఉచిత ఇసుక అట్టుబడి కాబట్టి ఇప్పుడు పెరగాల్సి వచ్చింది. పెట్రోల్ ధరలు కూడా పెంచేశారు. వాడుకునే పెట్రోల్ గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మా. పెట్రోల్ గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ది. ఇందులో 10% వాటా వీళ్ళకి ఇస్తారు. 10% 15%. రేపు ఒకవేళ టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మేము కూడా కొన్ని పథకాలు అనేవి ఇస్తామని చెప్పి అంటున్నారు. 3 సిలిండర్లు. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ 45 ఏళ్ళలోకి ఇస్తేనే బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. మినిమం 18 ఏళ్ళు అంటే మినిమం హాఫ్ కదా లేడీస్ ఉండేది. 5 కోట్ల మంది అనుకో జనాభా, అందులో మినిమం 2 కోట్లు ఉంటారు. 2 కోట్లు ఇంటూ 18,000 5 సంవత్సరాలకి. ఇప్పుడు 3 బడ్జెట్లు వీడు తేవచ్చు కదా. అప్పుడు దగ్గర 5 లక్షల కోట్లు, 2.5 నుంచి ఈయనకి 3 లక్షల కోట్లు అయినాయి. 1 నుంచి 2 లక్షల కోట్లు అయింది ఏది సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వాలంటే. మరి అంత అవుద్ది బడ్జెట్. ఆత్మవిశ్వాసానికి జగన్ యొక్క అహంకారాన్ని మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని నా ఎస్సీలు నా ఎస్టీలు ఎమ్మెల్యే అందరూ మైనార్టీ మన అంటున్నాడు కానీ మీ వాళ్ళు మీరు అని చెప్పట్లేదుగా. అందరికీ సమన్యాయం చేస్తున్నాడు. అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ బీసీలు కానీ అందరికీ సమంగా సీట్లు ఇచ్చాడుగా. అంత దూరం ఎందుకు? సొంత చెల్లెలకి సీట్ ఇలా, సొంత చెల్లెలకి సీట్ ఇచ్చాడు. కేసీఆర్ కుటుంబ పాలన అంటారని చెప్పి సొంత చెల్లెలకి సీట్ ఇలా. నిష్పాక్షికంగా అంటే జగన్ సీటీ లేదు అని చెప్పి దూయబడుతున్నారు. జగన్ మేనిఫెస్టోతో ఈ యొక్క ఎంపీలని ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని మార్పులు చేర్పులు చేస్తున్నారు. 4.5 రాజకీయ అనుభవం ఉన్న 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేనే ఇలాంటి మార్పులు చేర్పులు ఎప్పుడు చూడలేదు. జగన్ పరిపాలనలో ఈ మార్పులు చేర్పులు ఏంటని చెప్పి ఆయన కౌంటర్లు వేస్తున్నారు జగన్ గారికి. ఇప్పుడు ఎవరు తెలివితేటలు ఆడుకుంటే నీ స్కిల్ నీకు ఉండేది, ఆ స్కిల్ ఆమెకు ఉండేది. మీ ఇద్దరు ఈక్వల్గా ఉంటారంటే ఎట్లా సక్సెస్ సాధించాలా? ఎట్లా సక్సెస్ సాధించాలనేది ఇప్పుడు ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి 10 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఎట్లా సక్సెస్ సాధిస్తారో తెలుసు కాబట్టి ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉండిద్ది. అది రాజకీయ సర్వే. ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా తింటున్నారు అనుకో, వాళ్ళు డైరెక్ట్ 1902కి ఫోన్ కొడుతున్నారు. వాళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చిన వాళ్ళని తీసేస్తున్నాడు. అది ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా తీసేస్తున్నాడు. చదువుకున్న వాళ్ళకి ఇక్కడ జాబులు లేకుండా ఇలాంటి పరిస్థితులు కల్పించారు జగన్ యొక్క ప్రభుత్వం. మేము హైదరాబాద్కి ఇలాగ బెంగళూరుకి అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏంటి? మా యొక్క స్టేట్లో మాకు జాబులు లేకుండా చేస్తున్నారు ఏంటి అని అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడే బయటకు వెళ్ళే చదువుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా బయటకు వెళ్ళే చదువుకుంటున్నారు. ఈయనేమంటున్నాడంటే విద్యా దీవెన కింద ఇంకా 20,000 25,000 ఇస్తున్నాడు. జాబ్స్ గురించేనమ్మా. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వెళ్ళలేదా ఏంది? ఐటీని అసలు చేసింది కాంగ్రెస్. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ పిల్లర్ వేసింది కాంగ్రెస్. దాని తర్వాత ఈయన వచ్చాడు. దాని తర్వాత కేసీఆర్ కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. అంతే. ఓకే సార్, అయితే ఈసారి మీ ఓటు ఎవరికి ఇస్తారు? జగన్కే.